నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఎందరో వచ్చి వెళ్తారు, కొందరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి అరుదైన కోవకు చెందిన నాయకురాలు రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి. ఓ సాధారణ గృహిణి ఎలా ప్రజా నాయకురాలుగా మారారు, ఎన్నో అడ్డంకులు, మరెన్నో సవాళ్లు, వీటన్నిటిని దాటి ఆమె ఎలా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆమె ప్రస్థానంలో దాగి ఉన్న అసలు సిసలు గాథను ఈ రోజు మనం వెలికి తీద్దాం. అయితే సిద్ధంగా ఉన్నారు కదా? ఇక ఇక డీటెయిల్స్ వెళ్తే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం కరువుకు కష్టాలకు మారుపేరుగా మారిన నేల ఇది. సరిగ్గా ఈ గడ్డపైనే ఒక నిప్పు కనికలా పుట్టింది ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఒక బాలిక. ఆవిడే మాధవిరెడ్డి. కష్టాల కడిలో ఈదుతూ ప్రజల కన్నీళ్లను కల్లారా చూసిన బాల్యం ఆమెది. చిన్నప్పటి నుంచి ఆమెలో ఒక అగ్ని స్ఫలింగం రగులుతుంది. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ప్రజల కష్టాలను తీర్చాలి. ఆ తపనే ఆమెను గృహిణిగా మారినా సరే నిద్రపోనివ్వలేదు. ఇక చూసుకుంటే ఇల్లు, కుటుంబం కేవలం ఇంతేనా తన జీవితం అని ఆమె అనుకోలేదు. భర్త రెడ్డెప్ప గారి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే తన అంతరంగిక స్వరం ఆమెను రాజకీయాల వైపు లాగింది. అప్పుడే ఆమె తీసుకున్నారు ఆ ధైర్యమైన నిర్ణయం. పంచాయతీ ఎన్నికలలో పోటీ. ఇది కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాదు, అణచివేతకు, అసమానతలకు వ్యతిరేకంగా మారింది. ఇక మాధవిరెడ్డి చేసిన మొదటి పోరాట ప్రకటన అని కూడా చెప్పొచ్చు. ఆ పోరాటంలో ఆమె గెలిచారు. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ప్రజల నమ్మకానికి, ఆమె దార్శనికతకు లభించిన తొలి కిరీటం. ఇక ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. తుఫానులా దూసుకుపోయారు. ఆమె పలికే ప్రతి మాటలో నిబద్ధత, ఆమె చేసే ప్రతి పనిలో నిస్వార్థమైన సేవ, ప్రజల హృదయాలను గెలుచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇక గ్రామం నుంచి గెలుపు స్థాయి వరకు ఎదిగారని చెప్పొచ్చు. పంచాయతీ నుంచి మండల పరిషత్ అధ్యక్షురాలిగా, గ్రామ స్థాయి సమస్యల నుంచి మండలాభివృద్ధి ప్రణాళికల వరకు ప్రతి చోట ఆమె ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇక జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఆమె చేసిన కృషి అసాధారణం. ఇక గ్రామీణ రహదారులు, పాఠశాలలు, తాగునీటి ప్రాజెక్టులు, ప్రతి ప్రాజెక్టు వెనుక ఆమె పట్టుదల ఉంది. ఆమె పనితీరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇక చివరకు తాడిపత్రి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇది కేవలం ఒక పదవి కాదు, లక్షలాది మంది ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు ఆమె ఇచ్చిన స్వరం. ఇక రెడ్డి గారి మాధవిరెడ్డి మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం కాదు, అది ఆమె నిద్రపోని కళ. అగ్నిగుండం లాంటి సమాజంలో మహిళలు తమ హక్కుల కోసం పోరాడాలని ఆమె నిరంతరం ప్రోత్సహించారు. స్వయం సహాయక బృందాలను స్థాపించి ఆర్థికంగా వారిని బలోపేతము చేశారు. ఆమె కేవలం చట్టసభల్లో మాత్రమే కాకుండా సామాజికంగా కూడా మహిళలకు ఒక ఆశా జ్యోతిగా నిలిచారు. మాధవిరెడ్డి అధికారం అనేది కేవలం ఒక సాధారణ సాయుధం మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేయడమే ఆమె జీవిత ధ్యేయం. ఇక అసాధ్యం అనుకున్న ఎన్నో సమస్యలకు ఆమె పరిష్కారాలు చూపించారు. రైతుల కష్టాలు, కార్మికుల కన్నీళ్లు, పేదల ఆకలి, ప్రతి సమస్య ఆమెను కలిచివేసింది. వారి పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆమె ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారు. ఆమె నిజాయితీ, నిబద్ధత ఆమెను ఒక రాజకీయ నాయకురాలుగా కాకుండా ఒక ఆత్మీయ మిత్రురాలిగా, కుటుంబ సభ్యురాలిగా ప్రజల మనస్సుల్లో నిలిచారు. ఇక అందుకే ఆమె ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక చివరిగా చెప్పాలంటే మాధవిరెడ్డి 1999 తరువాత ఇక కడప జిల్లాకి ఒక ఎమ్మెల్యేగా అయ్యారు మాధవిరెడ్డి. ఇక ఆమె చూసుకుంటే నిజంగానే ఒక ధైర్యంగా చెప్పవచ్చు. మగాళ్ళు సైతం రాజకీయాల్లో నిలవలేని ఆ యొక్క కడప జిల్లాలో ఒక మహిళ అయ్యింటి కూడా ఎమ్మెల్యేగా తన పట్టును సాధించారు. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో ఇక వైసీపీకి అడ్డా అని కూడా చెప్పొచ్చు కడప జిల్లాని. అటువంటి కడప జిల్లాలో మహిళ అయినా సరే టీడీపీ తరపున నిలబడి ఒక తన ప్రస్థానాన్ని నిలుపుకుంది ఇక రెడ్డి గారి మాధవిరెడ్డి. ఇక చూసుకుంటే ఆమె ప్రజల మధ్య ఉంటూ, ప్రజల తరపున ఉంటూ ప్రతి ఒక్కటి కూడా ఒక శివంగిలా ముందుకు వస్తూ ఆమె తన ప్రస్థానాన్ని అయితే స్థాపించింది. మన రీసెంట్ గా జరిగిన ఇక మహానాడులో కూడా ఆమె ఘాతుకని వినిపించారు. ఆమె మాటలు కూడా అగ్ని తూటాల్లా పేలాయి. ఇక అపోజిషన్ వారినికైతే ఇచ్చి పడేస్తుందని చెప్పొచ్చు. ఆ రకంగా మాధవిరెడ్డి గారు తన దురుసును, తన రాజకీయతను, తన చతురతను కూడా చూపించారు. ఇక చివరిగా చూసుకుంటే మగాళ్ళు సైతం నిలవలేని కడప జిల్లాలో ఆమె తన ఆధిపత్యాన్ని చూపించారంటే ఇది నిజంగా మహిళలందరికీ గర్వంగా ఊహించుకునే ఒక సందేశం అనే చెప్పొచ్చు. మరి మాధవిరెడ్డి గారు ఇదే రీతిలో కడప జిల్లాలో కూడా తన ప్రస్థానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా, మరి ఇటువంటి మహిళలందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని కూడా మనము కోరుకుందాం. ఇక రాజకీయం విషయానికి వస్తే మాధవిరెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానంతో మంచిగానే అనిపించుకున్నారు. ఎటువంటి మైనస్లు అయితే పడలేదు. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇలాగే మాధవిరెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతారా, ఈ రాజకీయ ప్రస్థానంలో తను కూడా ఒక అడుగు వెనక్కి వేస్తుందా అని. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.